జ్ఞానం, చాలా సంగతులు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది నీకు. దానికంటే ముందు, తెలుసుకోవడానికి ముందు జీవాన్ని పొందుకో. హవ్వ దేనికి తపన పడింది? మంచేదో చెడేదో తెలుసుకోవాలని బిడ్డ ఆరాటపడింది, తెలుసుకుంది, వచ్చింది జ్ఞానం. అంజూరు పాకులు కట్టుకునే జ్ఞానం వచ్చింది. పనికి వచ్చిన జ్ఞానం, పనికి మాలిన జ్ఞానమా? పనికి మాలిన జ్ఞానం. అంజూరు పాకులు కట్టుకున్నారు, మొలకి ఎన్ని రోజులు వస్తాయండి ఆకులు? ఎండ గాలి కొట్టిందంటే పెట్లిపోతాయి ఆకులు. మళ్ళా దేవుడే లైన్లో తీసుకోవాల్సి వచ్చింది. చావు వాళ్ళకి రాకుండా వాళ్ళ మీదకి వచ్చిన మరణం ఒక పశువు మీదకి పంపించి వీరికి ప్రతిగా దాని ప్రాణాన్ని బలి ఇచ్చి దాని రక్తంతో వీరి పాపానికి ప్రాయశ్చిత్తం చేసి దాని చర్మాన్నే తీయించి వీళ్ళ దేహపు సిగ్గు కప్పటానికి అన్ని కాలాలు సరిపోయే చర్మపు చొక్కాయలను తొడిగించాడు వాళ్ళకి. అది దేవుని జ్ఞానం. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం కోసం తప్పిస్తున్న వారలారా, జ్ఞాన సముపార్జన కోసం ఉవ్విళ్ళురుతున్న వారలారా, జ్ఞానం ఉందా? జీవం ఉందా? ఒకవేళ పొందితే ఏ జ్ఞానం పొందాలి? దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తుకు సంబంధించిన జ్ఞానం పొందాలా, లేకపోతే లోక జ్ఞానం పొందాలా? మరి ఈరోజు అందరి చేతుల్లో, అందరి మనసుల్లో, అందరి ప్రయాణాల్లో, ప్రయాసల్లో ఏది నడుస్తుంది? లోక జ్ఞానం, లోక జ్ఞానం, లోక జ్ఞానం, లోక జ్ఞానం. ఇందులో పాస్టర్లు మినహాయింపు లేదు, విశ్వాసులు మినహాయింపు లేదు, పరిచారకులు మినహాయింపు లేదు, జూనియర్లు సీనియర్లు అన్న భేదమే లేదు. అడగండి దేవుడిని, ఆలోచించండి. నేను చెప్పింది ఏం కావాలి నీకు? ఏది అవసరం? అది ఎక్కడ దొరికిద్ది? దేవుని జీవం దేవుని పాదాల దగ్గరే దొరికింది, దేవునిలోనే దొరికింది. స్తోత్రం. దేవుని సన్నిధిని గడిపి 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 ముఖ చర్మం ప్రకాశించిన మోషే అనుభవం. మోషే ప్రార్థించి వెళ్ళిపోయినా గుడారం వదిలిపెట్టకుండా గుడారంలోనే కాచుకున్న యెహోషువల అనుభవం ఈరోజు ఎక్కడ? సేవకుల్లో ఉందా? సేవకుల పిల్లల్లో ఉందా?